Sir, myself, Avinash Pujari from PTI. My question to you is, during the floods, 3 boats have foundered at the Prakasham gate. So, what has come out in the investigation? Was it politically motivated? No, there is no doubt about it. వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి. ఇలాంటి విధ్వంసాలు చేయడం, విధ్వంసాలు వేరే వాళ్ళపైన వేయడం. బోట్లు పంపించడం ఏంటి? వచ్చాయి. ఏ స్పీడ్లో వచ్చాయి? ఒక వెలాసిటీ 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేశాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి? ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. నో, డెఫినెట్ గా చేస్తున్నాం. ఇప్పుడే మేము అది కూడా రివ్యూ చేశాం. 4 లక్షల మంది చనిపోవడం, 4 లక్షల మంది ఎఫెక్ట్ కావడం మనం ఇచ్చింది బాధితులకి. 6 లక్షల మంది ప్రజలున్నారు అక్కడ. బాత్రూముల్లో వచ్చే వేస్ట్ గాని, టాయిలెట్స్ గాని, మురికి కాలువలు గాని, వాటర్ గాని అన్ని కలిసిపోయినాయి. అలాంటివన్నీ కలిసిపోయిన సమయంలో ఇవి పనిచేసి ఫైర్ ఇంజిన్స్ పనిచేసిన విధానం, మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారిని వీళ్ళు చేసిన విధానం మీరు చూస్తే, వార్ ఫుటింగ్ లో అవన్నీ క్లీన్ చేసి వాటర్ పెట్టి బ్లీచింగ్ వేసి ఎక్కడ కూడా డిసీజులు ఒక్కటి కూడా అవుట్ బరస్ట్ కాలేదంటే దట్ ఈస్ ది చొరవ వాళ్ళు తీసుకునింది. అందుకే ఈరోజు పబ్లిక్ హెల్త్ కాపాడగలిగాం. నేను కూడా భయపడ్డాను, మా వాళ్ళకి చెప్పాను, మీరు ఏం చేస్తారో తెలియదు, నేషనల్ వైడ్ గా తెప్పించండి, బెస్ట్ ప్రాక్టీస్ తెప్పించమంటే అవన్నీ కూడా తెప్పించాం. ఆ డ్రోన్స్ తిప్పి మొత్తం గార్బేజ్ అంతా లిఫ్ట్ చేశాం. నీళ్లన్నీ కూడా ఇది చేయగలిగాం, క్లీనప్ చేశాం, పరిశుభ్రంగా చేయగలిగాం. దీనికి వస్తాను. అదే రాబోయే రోజుల్లో చరిత్ర మళ్ళా ఎప్పుడు పునరావృతం కాకుండా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ అవుతుంది. అవి కూడా ఏం చేయాలో చేసి చూపిస్తాను. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మొత్తం ఇలాంటివన్నీ కూడా అక్రమాలన్నీ కూడా క్లీనప్ చేసేస్తాం. ఇంకా వాళ్లకు మీటింగ్లు పెట్టుకోవాలి.
వాళ్ళు స్పందించే లోపల మనం చేయాల్సిన పనులను మనం చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళీ కలిసి డిమాండ్ చేస్తాం. నో, డెఫినెట్ గా ఇవ్వాలి. నేషనల్ కెలామిటీ ఫండ్ కూడా ఉంది. మనకొచ్చే డబ్బులు మనకు వస్తుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద, స్టేట్ డిజాస్టర్ ఫండ్ కింద వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర కొంత కన్సర్న్ ఫండ్ ఉంటుంది. జరిగింది 7,600 కోట్ల రూపాయల నష్టం. అది ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వేరియస్ నష్టాలు జరిగాయి. ప్రైవేట్ కావచ్చు, ఎన్ని జరిగాయి. దీంట్లో మనం 602 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేశాం. ఇంకా కొంచెం అటు ఇటు అవుతుంది. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి రెస్టరేషన్కి పోవాలి. ఆ రెస్టరేషన్కి వారు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. విల్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ మనీ. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మీరు కూడా బాగా చేశారు. పాపం మీరు కూడా ఒక 10 రోజులు ఇక్కడే ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు పరిచయం చేస్తాం. వాళ్ళు పరిచయం చేసి ఒకసారి పిలువమ్మ, ఒక్కొక్కరిని పిలువు, మైక్ గుడి వండి వాళ్ళు ఏమైనా చెప్పాలని చెప్తారు. సార్, మొదటిగా సార్ సమీయున్నీసా సార్ విజయవాడ నుంచి. సభకు నమస్కారం అండి. చెప్పమ్మా. సభకు నమస్కారం అండి. గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నామంటే, మేము వరదల్లో అనుభవించిన కష్టాలన్నిటికీ ఒక్క రోజంతా నిద్ర లేకుండా గడిపాం. కానీ 2వ రోజు నుండి మాకు షెల్టర్ ఇచ్చారు. తినడానికి తిండి, తాగడానికి వాటరు, పాల ప్యాకెట్లతో సహా బిస్కెట్ ప్యాకెట్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ, నైట్ డిన్నర్ కానీ, మార్నింగ్ టిఫిన్ నుండి మమ్మల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ మాకు ప్రత్యేకంగా వసతులు కల్పిస్తూ మాకు కట్టు బట్టలతో మేము బయటకు వచ్చామండి వాటర్లో నుండి. అలాంటి టైంలో ఆయన మాకు కట్టుకోవడానికి చీరలు, దుప్పట్లు, పడుకోవడానికి షెల్టరు, ప్రతిదీ మాకు ఏర్పాటు చేశారు. ఎప్పుడూ కూడా ఇంత ఆర్థిక సహాయాన్ని గాని, ఇంతగా చేసిన వ్యక్తిని గాని మేము ఎప్పుడూ చూడలేదు. ఆయన కూడా 10 రోజుల పాటు నిద్రాహారాలు మానేసి మాకు చాలా హెల్ప్ చేశారు. తన సొంత వ్యక్తుల్లాగా, తన కన్న బిడ్డల్లాగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మాకు ప్రతి దాంట్లోనూ హెల్ప్ చేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని మా గ్రౌండ్ అండి, కింద మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది. మాకు 25,000 సహాయం చేస్తున్నారు. అలాగే ఈ 25,000తో మాకు కావాల్సిన వస్తువులని మేము సమకూర్చుకుంటాము. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్స్ టు ఆల్. నేను స్కూల్ టీచర్ని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. నాకు 3 పిల్లలు. మేము ఇంట్లో 6 మెంబర్స్ ఉంటాము. కట్టుబట్టలతో అందరూ బయటకు వచ్చాము. కానీ వీరు ఇచ్చిన షెల్టర్ వల్ల, అలాగే 15వ డివిజన్ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది కూడా చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ సార్ మొహమ్మద్ రఫీ గారు సార్, కమర్షియల్ కిరాణా షాప్ పోయింది సార్, వీరికి 25,000 సార్. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. సార్ వల్ల మేమంతా విజయవాడ మొత్తం ప్రజలు ఇలా ఉన్నామంటే సార్ దయ వల్లే. సారు మంచి నీళ్లు, మురికి నీళ్ళు అని కాకుండా అది కాకుండా ఇది కాకుండా చాలా మాతో పాటు బాగా తిరిగేవారు, మాకు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు సార్ చేసే సాయానికి మేము ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటాకి. సార్ గరికపాటి రాజు గారు సార్, వీరి ఆటో రిపేర్ కోసం సహాయం 10,000 స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్. రాజు గారు ప్లీజ్. సార్ నెక్స్ట్ సార్ గుంటూరు నుంచి సార్ ఎల్లా శివరామయ్య గారు సార్, అగ్రికల్చర్ సార్, ఫార్మర్. నా పేరు యాళ్ళ శివరామయ్య గారు, వడ్రపూడి. నేను 5 ఎకరాలు మాకానే వేసానండి. మొత్తం ఆలివాన్ సందర్భంగా మొత్తం మురిగిపోయింది. ఈ సబ్సిడీ ఇంత త్వరగా ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరు ఇవ్వాల. సబ్సిడీ కూడా ఈ వరకు 7,000ది 10,000 చేసి
రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత సబ్సిడీ ఇవ్వడానికి ముందుకొచ్చి 7,000 10,000 మా మెట్లకి అలా ఇవ్వటం వల్ల రైతాంగానికి కొంచెం న్యాయం చేసినట్టు ఉంటుంది బాగా. అందువల్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ. సార్ నెక్స్ట్ సార్ ఎం మధుశేఖర్ సార్, హార్టికల్చర్ ఫార్మర్ సార్ ఆయన. నా పేరు మధుశేఖర్, చిర్రావూరు, తాడేపల్లి మండలం. నేను 3 ఎకరాల 73 సెంటు కౌలు రైతును సార్. నేను పసుపు అరటి సొరకాయ ఇవన్నీ వేసాను. మొన్న వచ్చిన ఫ్లడ్ వలన అన్నీ పాడైపోయినాయి. సుమారు పసుపుకే నేను 1,20,000 వరకు పెట్టుబడి పెట్టాను. అరటికి 80,000 వరకు పెట్టాను. ఇవన్నీ బాగా నష్టపోయాము. ఇందాక ఒక మీడియా మిత్రులు అడిగారు కౌలు రైతులకి ఎలా చేస్తున్నారు అని. నేను కౌలు చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కౌలు రైతుకి ఆర్థిక సహాయం చేస్తున్నది మన ముఖ్యమంత్రి సార్. ముందుగా సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ నెక్స్ట్ సార్ తుమ్మల చహ్లా కుమారి, తను చేనేత కార్మికురాలు సార్. నమస్తే సార్. మాది మంగళగిరి రత్నాల చెరువు సార్. మా ఇల్లు మన వర్షాలకి బాగా నీళ్ళు వచ్చి ఇల్లంతా మునిగిపోయింది. నేత కూడా తడిసిపోయింది సార్. అది బాగు చేసుకోవడానికి కనీసం 4 రోజులన్నా పట్టింది. నా లోకేష్ బాబు మా ఏరియాకి వచ్చారు. పాపం పొద్దున పట్టు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్ని ఏర్పాటు చేశారు సార్. 10 రోజులు మొత్తం చూశారు. లోకేష్ బాబు గారికి మాకు బాగా రుణపడిపోయి ఉన్నాం సార్. సార్ నెక్స్ట్ బెనిఫిషరీ సార్ పల్లెప్పు శ్రీను, ఈయన ఫిషర్మెన్ సార్. నా పేరు సీను, వెంకటపాలెం మత్స్యకారులు. అక్కడే చిన్నప్పటి నుంచి ఆట చేస్తున్నాం. అక్కడే ఉంటున్నాం. పడవ మునిగిపోయి వల్ల నెట్ అంతా పోయింది. ధన్యవాదాలు.